మొన్న జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెస్ కాన్ఫరెన్స్లో రేజ్ చేసిన క్వశ్చన్స్ ఏదైనా అసంబద్ధమైనవి ఉన్నాయా, అందులో వేటికైనా ఆన్సర్ ఇవ్వకుండా పక్కకు తోయడానికి సాధ్యమయ్యేవి ఉన్నాయా? ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటే ఇంకేం అక్కర్లా. అందులో ఆయన అడిగింది ఏంది, నీ తరహా ప్లానింగ్తో అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని అనేది వస్తుందా? రాజధాని అంటే 3 బిల్డింగులే అయితే రావచ్చు. అట్ ది కాస్ట్ ఆఫ్ ఇప్పుడే ఆయన ఇచ్చిన ప్రాజెక్టుల ప్రకారం 50,000 కోట్లు, ఇంకొక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు, 1,50,000 కోట్లు బిల్డింగ్లు అయితే ఒకటి. ఈ రాజధాని కోసం నువ్వు పెట్టే 1,00,000 కోట్లు ఆయన లెక్క ప్రకారం 1,00,000 కోట్లు, మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు కన్నా రైతుల దగ్గర తీసుకుంటే 2,00,000 కోట్లు. అది ఖర్చు పెట్టడానికి ఒక 10 ఏళ్ళు ఎంతో. ఇదంతా అయిన తర్వాత ఆ తర్వాత జనం వచ్చి అక్కడ ఉండి వాళ్ళ యాక్టివిటీ పెరిగి ఉద్యోగాల కల్పన ఏదో జరిగి ఉద్యోగాల కల్పనకు కావాల్సిన సమ్ ఇండస్ట్రీ లాంటివి ఏవో వచ్చి ఒక సజీవ నగరంగా మారడానికి ఎంత టైం పడుతుంది, అంతవరకు ఎట్లా చేస్తావు? ఆయనకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్ ఆయన సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటున్నాడు. మరి ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనేది ఎట్లా అనేది చెప్పమంటే చెప్పలేదు. నిన్న చెప్పాడు అది కూడా లేదు అని.